బ్రేకింగ్ న్యూస్, బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడంపై కవిత రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో లోపాలు ఎత్తి చూపిస్తే తననే సస్పెండ్ చేస్తారంటూ కవిత ఆవేదన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలపై తన సన్నిహితులతో కవిత మంతనాలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ తో ఇక తన బంధం తెగిపోయిందని, పార్టీ నుంచి వచ్చిన పదవులు కూడా తనకు అవసరం లేదు అని కవిత అంటున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి అనే ఆలోచనలో కవిత ఉన్నారు. రేపు మండలి చైర్మన్ గుత్తాను కలిసి కవిత తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే మీడియా ముందుకు కవిత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా కవిత మార్చబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత ఏం చేయబోతున్నారు అని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణలోనూ అదే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున శ్రేణులు తరలి వస్తున్నారు. అటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గరకు కూడా నేతలు తరలి వెళ్తున్నారు. అదే సందర్భంలో కవిత నివాసానికి జాగృతి శ్రేణులు తరలి వస్తున్నారు. కవిత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా, దీనిపైన కవిత స్పందించే అవకాశం ఉందా అని చర్చ జరుగుతోంది. కానీ కవిత బహుశా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే సస్పెన్షన్ వేటు గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపు స్పీకర్ ఫార్మాట్ లో కవిత తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు సమర్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కవిత తనపై విధించిన సస్పెన్షన్ వేటు పట్ల రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది. అత్యంత సన్నిహితులతో కవిత మాట్లాడుతూ ఉన్నారు. ఇంతవరకు కవిత నివాసం దగ్గర నుంచి బయటకు రాలేదు. కానీ కవిత నివాసం దగ్గరకు మాత్రం జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎటువంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం అంటూ ఉన్నారు. నిజానికి బీఆర్ఎస్ లో ఇప్పటి వరకు ఏ నేతను సస్పెండ్ చేసినా కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేసిన సందర్భాలు లేవు. నేరుగా బహిష్కరణ వేటు విధించిన సందర్భాలే ఉన్నాయి. సో ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. కవిత రేపు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత తదుపరి రాజకీయ పయనంపై ఆమె మాట్లాడే అవకాశం ఉంది. ఆ ప్రెస్ మీట్ లో కవిత నెక్స్ట్ మాట్లాడే మాటల్లో ఎటువంటి బాంబులు పేల్చుతారో అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎటువంటి ఆరోపణలు సంధిస్తారో అనే చర్చ కూడా జరుగుతుంది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి అందుబాటులో ఉన్నారు. నగేష్ తో మాట్లాడదాం. నగేష్, కవితపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత ఇక బీఆర్ఎస్ నేతలు ఎవరు పెద్దగా స్పందించడం లేదు. కానీ కవిత నివాసం దగ్గరకు మాత్రం జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నారు. అటు కవిత కూడా బయటకు వచ్చి సస్పెన్షన్ వేటుపై మాట్లాడట్లేదు. ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసిన తర్వాతనే మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ కవిత ఇవాళ మాత్రం తన ఇంటి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం కానీ మిగతా ఏ వ్యవహారాలు చేయడం లేదని చెప్పి కొంతమంది సన్నిహితులు అయితే బయటకు చెప్తున్నారు. ఇవాళ కవిత పరిణామాలన్నీ గమనిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న పరిణామాలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరుని కవిత గమనించబోతుంది. ఎందుకంటే కవితకు సంబంధించి ఇప్పటికే 33 జిల్లాల్లో ప్రధాన పార్టీ కార్యాలయాల్లో కవిత ఫోటో ఉన్న ఫ్లెక్సీలన్నింటినీ దాదాపుగా చింపివేస్తున్న దృశ్యాల్ని మనం చూడవచ్చు. ప్రతి చోట కూడా కోరుట్ల కానీ, జగిత్యాల కానీ, కరీంనగర్, మొత్తం ఓవరాల్గా తెలంగాణలోని 33 జిల్లాల్లో ఉన్న మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో ఫ్లెక్సీలో కవిత ఫోటో కనిపించకుండా పూర్తిగా తీసివేయాలని చెప్పి పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా అధ్యక్షులు కింది స్థాయి కార్యకర్తలకు చెప్పారు. వాళ్ళంతా కూడా పూర్తిగా కవితకు సంబంధించిన ఫోటోల్ని, ఫ్లెక్సీలని తొలగిస్తున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ నుంచి ఉద్వాసనకు, సస్పెండ్కు గురైన తర్వాత కవిత రగిలిపోతుంది. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ తర్వాత ఇవాళ 24 గంటలు గడవకముందే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి పార్టీలో అంటే లోపాలు తాను ఎత్తి చూపిస్తే లోపాలు జరుగుతున్నాయి, అవినీతి పరులు ఉన్నారు, అనకొండలు ఉన్నారని చెప్తే తనపైనే చర్యలని చెప్పి కవిత కూడా మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి బీఆర్ఎస్ పార్టీని డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా తృణప్రాయంగా విసిరివేసి తాను రాజీనామాకు కవిత సిద్ధమవుతుంది.
ఇవాళ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్లారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మనం కాంటాక్ట్ చేశాం, కానీ కవిత నుంచి ఇప్పటికీ ఎలాంటి సమాచారం రాలేదని చెప్పి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇక భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా కవిత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాడని చెప్పి ఒక సమాచారం. అది కూడా తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఎలా ఉందో అలాగే తెలంగాణ రాష్ట్రం అంటే మొదట టీఆర్ ఉండి జాగృతి వస్తుందా లేదంటే దాని వెనుక ఏ పేరు పెడుతుందనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ సంఖ్యాశాస్త్ర పరంగా కూడా ఫెయిల్ అయింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు వెళ్ళిన తర్వాత పూర్తిగా పతనము కింది స్థాయికి వెళ్ళిన పరిస్థితిని మనం చూడొచ్చు. మనం గాద ఎన్నే లాంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా తిరోగమన దిశగా బీఆర్ఎస్ పార్టీ బ్యాక్కు వెళ్ళింది. తెలంగాణ అనే పదాన్ని వాళ్ళ మొత్తం గుండెలో నుంచి ఉద్వేగం నుంచి తీసివేసి భారత రాష్ట్ర సమితి పెట్టడమే ఆ పార్టీ పతనానికి కారణం. పార్టీలో లుకలుకలు కుటుంబంలో కూడా గొడవలు కావడానికి కారణమని చెప్పిన పరిస్థితి. మొత్తం ఓవరాల్గా కవిత తన సస్పెన్షన్ పైన మాత్రం మిగతా బీఆర్ఎస్ నేతల్ని ఎవరిని అటాక్ చేస్తుందన్న ఒక భయం కూడా బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ అయిపోయాడు, హరీష్ అయిపోయారు, సంతోష్ రావు అయిపోయాడు, లిల్లి పుట్టిన జగదీష్ రెడ్డిని కూడా దాదాపుగా తిట్టిన పరిస్థితి. ఇక మిగతా కేసీఆర్ని దేవుడు అని చెప్తున్న కవిత మిగతా కింద ఉన్న నేతల్ని ఎవరిని టార్గెట్ చేస్తుందని కూడా చూడొచ్చు.